వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ అవ్వాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటారు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో విజయం సాధించలేక, సరైన గైడెన్స్ లేక చాలా మంది విద్యార్థులు వెనకబడిపోతుంటారు. నీట్ ఎగ్జామ్స్లో ర్యాంక్ రాలేదనే బాధపడే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కల్పిస్తోంది వే టు ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సంస్థ. విదేశాలలో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని వివరాలను వే టు ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సంస్థ సీఈఓ వెలగపూడి శ్రీనివాస్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో ఫస్ట్లీ ఈ వే టు ఓవర్సీస్ సంస్థ అన్నది ఎప్పుడు స్థాపించారు, ఏ అంబిషన్ తోటి స్థాపించారు? ఓకే అండి, యాక్చువల్గా 2011లో అందరి పేరెంట్స్, నేను ఒక పేరెంట్ అండి. మా బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది 2011లో. అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఉండేదండి. ఆ ఎంసెట్ ఎగ్జామ్లో తను 3800 ర్యాంక్ వచ్చింది, కానీ ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా సీట్ రాలేదు. తనకి బీడీఎస్ సీట్ వచ్చింది, డెంటల్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది. కానీ తన అంబిషన్ ఏంటంటే మెడిసిన్ చేయాలని. సో లాంగ్ టర్మ్ చేద్దాం అనుకున్న టైంలో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ యూఎస్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండి. తను ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి యూఎస్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా సెటిల్ అయ్యాడు. తను నన్ను ఏం చేస్తున్నావు మీ వాడిని అడిగితే, నేను లాంగ్ టర్మ్ పెడుతున్నా అంటే, మెడిసిన్లో లాంగ్ టర్మ్ అంత అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే మెడిసిన్ చేసిన లైఫ్లో సెటిల్మెంట్ అనేది చాలా లేట్గా ఉంటుంది. సో డొనేషన్ కట్టగలిగితే కట్టు, లేదా అబ్రాడ్ పంపించమంటే, అందరు పేరెంట్స్ లాగానే నాకు కూడా ఇతర దేశాల్లో వైద్య విద్య మీద మంచి అభిప్రాయం లేదండి. ఏంటంటే ఇతర దేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు 2011లో చూస్తే ఓన్లీ 9.8% పాస్ అవుతున్నారు. అంటే 100 మంది తెలిస్తే సుమారుగా 10 మంది ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతున్నారు. ఎఫ్ఎంజీ ఎగ్జామ్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ అండి. ఇంత తక్కువ మంది పాస్ అవడానికి కారణం, అక్కడ మేబీ మన పిల్లలు ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు మెడిసిన్స్ చదవటానికి డిజర్వ్ కాకన్నా అయిపోయి ఉండాలి, లేదంటే అక్కడ మెడికల్ కాలేజీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నా లేకపోయింది. ఏదైనా నేను వద్దనుకున్నానండి. తప్పుడు నన్ను కన్విన్స్ చేశాడు. అమెరికన్ సిటిజన్స్ కూడా ఫిలిప్పైన్స్ వెళ్ళి చదువుతారు, ఎందువల్లంటే ఫిలిప్పైన్స్ అమెరికాకి చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండి. సో దే ఫాలో ద అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో యూఎస్లో మెడిసిన్ చేస్తే ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫిలిప్పైన్స్లో ఉందండి. సో తను చెప్పిన తర్వాత కొంత కన్విన్స్ అయ్యి, నేను ఇంటర్నెట్ నుంచి కొంత సమాచారం సేకరించి నేను ఫిలిప్పైన్స్ వెళ్ళడం జరిగిందండి. ఫిలిప్పైన్స్లో కొన్ని కాలేజీల్లో వెళ్ళి స్టడీ చేసిన తర్వాత నేను కన్విన్స్ అయ్యాను. ఫిలిప్పైన్స్ వెళ్ళక ముందు వరకు నేను కన్విన్స్ అవ్వనా అండి, ఫిలిప్పైన్స్ వెళ్ళిన తర్వాత ఎందుకు కన్విన్స్ అయ్యాను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను కన్విన్స్ అవ్వడానికి కారణం, ఈ పాస్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉండటానికి కారణం నేను తెలుసుకోగలిగానండి. దీనికి కారణం ఏంటంటే పేరెంట్స్గా మనమేనండి. మనం ఇతర దేశాలు పంపించేటప్పుడు ఇతరులను ఫాలో అవుతామండి. అంటే జనరల్గా మన ఆఫీస్లో కొలీగ్ పాప బాబు ఎక్కడో రష్యాలో చదువుతున్నారు, చైనాలో చదువుతున్నారు, లేకపోతే ఫిలిప్పైన్స్లో చదువుతున్నారు, మనకు తెలిసిన వాళ్ళు చదువుతున్నారు కాబట్టి మనం పంపిద్దాం. ఈ విధంగా మెడికల్ స్టూడెంట్స్కి ఎప్పుడూ డిసైడ్ అవ్వకూడదండి. మెడికల్ స్టూడెంట్స్ ఇతర దేశాలు పంపించేటప్పుడు ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్టూడెంటు తెలుసుకోవాల్సినవి నేను ఇప్పుడు చెప్పబోయే 2 విషయాలండి. ఈ 2 విషయాలు ఖచ్చితంగా తెలుసుకుని పంపిస్తే పాస్ పర్సంటేజ్ ఇంత తక్కువ అయితే ఉండదండి. అవేంటంటే, మనం ఇతర దేశాలు పంపించేది, ఏ దేశం పంపించి మన పిల్లల్ని మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ దేశంలో ప్రజల వాడుక భాష మన పిల్లలకి వచ్చి ఉండాలండి. అదేంటండి, భాషకి నువ్వు చదువుకోవడానికి సంబంధం ఏంటని అడగచ్చు. చాలా సంబంధం ఉంది మెడిసిన్లో. మెడిసిన్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ దే లెర్న్ ఫ్రమ్ ది బుక్స్ నుంచి చదివి నేర్చుకుంది ఒక ఎత్తు అయితే, పేషెంట్స్ ఆర్ ది ఓపెన్ బుక్స్ అండి. పేషెంట్ నుంచి నేర్చుకోవాలి. పేషెంట్ నుంచి నేర్చుకోవాలనుకుంటే పేషెంట్కి వీళ్ళకి ఒక కామన్ లాంగ్వేజ్ ఉందండి. మన పిల్లలకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటండి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు. తెలుగు, హిందీ మాట్లాడే దేశాలు లేవు, ఇంగ్లీష్ మాట్లాడే దేశం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడే దేశం వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడలేని దేశాలు చాలా అడ్వాన్స్ కంట్రీస్ ఉన్నాయండి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా, చైనా, ఇవన్నీ చాలా అడ్వాన్స్. బట్ వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ చాలా చాలా తక్కువ. వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ఫాలో అవుతారు. ఆ కంట్రీస్ కనుక మన పిల్లలు వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకే, మన పిల్లలు వెళ్ళంగానే మంచి యుక్త వయసులో ఉంటారు కాబట్టి చక్కగా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. 5 years అయిపోయిన తర్వాత, ఫస్ట్ 5 years మెడిసిన్లో, 6th yearలో వాళ్ళు క్లినికల్ రొటేషన్స్కి హాస్పిటల్ వెళ్తారు. దీనే హౌస్ సర్జన్సీ అంటారు మన ఇండియాలో. ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఏంటంటే పేషెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పే బాధ మన పిల్లలకి అర్థం కాదు. ఈవెన్ దో మన పిల్లలు చైనీస్ నేర్చుకున్నా కూడా ఆ పేషెంట్ వచ్చి నాకు కడుపులో నొప్పిగా ఉందంటే అంతవరకు అర్థం అవుతుందండి. కడుపులో సొల్లు దూరుతానని నొప్పి, నాకు అజీ ఇచ్చేసింది, మెల్లేస్తాను నొప్పి అంటే ఇటువంటి పదాలు అర్థం కాక మన పిల్లలు వన్స్ అగైన్ కమ్ అగైన్ అని అడుగుతున్నారండి. పేషెంట్కి మన పిల్లల మీద, మన డాక్టర్స్ మీద కాన్ఫిడెన్స్ పోయింది. ఈ డాక్టర్ గారికి నేను చెప్పిన బాధే అర్థం కాలేదు, ట్రీట్మెంట్ ఏమి ఇస్తారని భయంతో వీళ్ళతో పాటు చదువుతున్న లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అందువల్లనే
ఈ ఫిలిప్పైన్స్లో చదివితే ఏంటంటే ప్రతి పేషెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాయండి. అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మన పిల్లలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ మన పిల్లల ఫేస్ చూడంగానే ఇంగ్లీష్లోకి మారిపోతుందండి. వాడు మాటలన్నీ కూడా ఇంగ్లీష్తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు బాగా ఇంగ్లీష్లో చెప్తారు, మన పిల్లలకు చక్కటి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మంచి క్లినికల్ రొటేషన్ జరుగుతాయండి. ఇంకపోతే ఇది లాంగ్వేజ్ ఎందుకు చూడాలని అర్థమైంది. ఇంకపోతే రెండోది వచ్చేసరికి వాతావరణ పరిస్థితులు కూడా చూడాలండి. మెడిసిన్ చదవడానికి వాతావరణ పరిస్థితుల సంబంధం ఏంటంటే వాతావరణ పరిస్థితిని బట్టి వచ్చే జబ్బులు ఉన్నాయండి. దీన్నే ట్రాపికల్ డిసీజ్ అంటారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, ఫ్లూ. ఇవి మన ఇండియాలో ఉన్న వాతావరణ పరిస్థితి బట్టి మన ఇండియాలో ఉంటాయి కాబట్టి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్న కంట్రీలో మన పిల్లలు చదువుకుంటే ఈ జబ్బులతో వచ్చిన పేషెంట్ ట్రీట్ చేయగలరు. సో ట్రీట్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్యాక్ టు ఇండియా వచ్చిన తర్వాత మన ఇండియాలో అడిగే ఎగ్జామ్లో మన ఇండియాలో జబ్బుల గురించి అడుగుతారు. అదే ఈ అదర్ కంట్రీస్ అంటే అదర్ దాన్ ఫిలిప్పైన్స్ ఎక్కువగా మన పిల్లలు చదివే కంట్రీస్ చైనా, రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా ఇవన్నీ ఎక్స్ట్రీమ్ మైనస్ టెంపరేచర్ అండి. మన పిల్లలు ఆ టెంపరేచర్ మైనస్ టెంపరేచర్ తట్టుకోవడం కష్టం. తట్టుకున్నా కూడా వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ పేషెంట్స్ని ఎక్స్పోజ్ కారు. ఎందుకంటే మైనస్ టెంపరేచర్లో ఈ వైరస్ బతకదండి. ఈ వైరస్ ఉన్నప్పుడు జబ్బులే ఉండదు, ఆ డిసీజ్ లేనప్పుడు పేషెంట్స్ ఉండరు. సో ఈ రెండు రీజన్స్ కనుక సెలెక్ట్ చేసుకుని ఎనీ కంట్రీ వెదర్ ఇట్ ఈస్ ఫిలిప్పైన్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ అక్కడ పాపులేషన్ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండి, రెండోది మన ఇండియా లాంటి ట్రాపికల్ క్లైమేట్ ఉన్న కంట్రీకి ఏ కంట్రీ పంపించినా పిల్లలు చక్కగా ఇండియా వచ్చిన తర్వాత ఎంసీఐ చక్కగా పాస్ అవుతారండి. సో నేను ఈ సంస్థ స్థాపించడానికి కారణం ఏంటంటే ఫిలిప్పైన్స్లో మా బాబు వెళ్ళి చదివిన తర్వాత 1 year తర్వాత తన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని చక్కగా ఆ రోజుల్లో అంటే 2011-12లో 15 లక్షలు ఉండేదండి ఫీజు. ఇది మొత్తం కోర్సు మొత్తానికి 15 లక్షల్లో మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంది. నేను చూస్తున్నానండి ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళు డాక్టర్ కావాలని అంబిషన్ ఉండి వాళ్ళు డిజైర్ చెప్పుకుని ఆల్టర్నేటివ్ కోర్సులోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈజీబీఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ. ఎందువల్లంటే మనకి ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, మెడికల్ కాలేజ్ తక్కువ ఉన్నాయండి. సో అటువంటి వాళ్ళకి చక్కగా ఫిలిప్పైన్స్ సెలెక్ట్ చేసుకుని మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుని చదువుకుని మంచి డాక్టర్ అయితే తిరిగి రావచ్చండి. ఓకే సార్. అంటే ఈ ఎంబీబీఎస్ సీట్స్ అన్నవి ఇండియాలో ఓవరాల్గా ఎన్ని ఉంటాయి? నాకు తెలిసినంత వరకు అరౌండ్ 80,000 to 85,000 మెడికల్ సీట్స్ ఉన్నాయండి. దానికోసం సుమారుగా 16 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. సో 16 లక్షల మంది రాస్తే 85,000 సీట్లు అంటే జస్ట్ ఇమాజిన్. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే తెలంగాణలో 62,000 మంది రాశారు, ఆంధ్రప్రదేశ్లో 52,000 మంది రాశారు. సుమారుగా 4,000 to 5,000 సీట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ సీట్ రానంత మాత్రాన మన పిల్లల్ని బ్లేమ్ చేయలేమండి. ఎందువల్లంటే ఉన్న సీట్లు తక్కువ, ఆస్పిరెంట్స్ ఎక్కువ. సో ఎంత బాగా చదివినా ఎగ్జామినేషన్ ఫియర్తో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళంగానే చదివినవి కూడా గుర్తురాదు. సో ఇక్కడ వీళ్ళు ఇంకా కాంప్రమైజ్ ఆల్టర్నేటివ్ కోర్సులకు వెళ్ళాలని ఏం లేదండి. చక్కగా ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి దేశాలు సెలెక్ట్ చేసుకుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. అట్లాగే ఆ దేశాల్లో బెస్ట్ కాలేజ్ ఏంటి అనేది, బెస్ట్ కాలేజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తానండి. ఓకే సార్. ఓకే. సో అదే నేను అడగబోతున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా ఈ డౌట్ ఉంటుంది. సో ఫారెన్ వెళ్ళాలని చదువుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడ బెస్ట్ ఉంటుంది ఎంబీబీఎస్ చదువుకోవడానికి అన్నది తెలియదు. సో విదేశాలలో ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా కంట్రీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది ఆల్రెడీ అందరికీ అర్థమై ఉంటుందండి. ఇప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లల్ని బెస్ట్ మెడికల్ కాలేజీ చేర్చాలనుకోవటం తప్పలేదండి. ఈ బెస్ట్ మెడికల్ కాలేజీని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో పేరెంట్స్గా మనం కొన్ని తప్పులు చేస్తున్నామండి. ఏంటంటే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఫస్ట్ ఏం చేస్తారండి, ఇంటర్నెట్లో గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ మెడికల్ కాలేజీ ఇన్ ఫిలిప్పైన్స్ అంటారు. సో ఇప్పుడు సెర్చ్ చేస్తే ఇప్పుడు వచ్చే ఒక బెస్ట్ కాలేజీ 10 minutes తర్వాత చేస్తే ఇంకో కాలేజీ ఉంటుందండి. 10 minutesలోనే బెస్ట్ మెడికల్ కాలేజ్ మారదండి. కానీ గూగుల్ యాడ్స్లో ఎవరైతే పర్ క్లిక్కి ఎక్కువ కోట్ చేసి పే చేస్తారో ఆ కాలేజీ టాప్లో చూపిస్తుంది. అంత మాత్రాన అది బెస్ట్ మెడికల్ కాలేజ్ కాదండి. రెండోది, ఎక్కువ యాడ్స్ వచ్చి ఎక్కువ బ్యూటిఫుల్ బ్రోచర్స్ చూసి చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. 80% ఆ బిల్డింగ్ ఫొటోస్ వాటిని చూసి సెలెక్ట్ చేసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు మన ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఆ బిల్డింగ్స్ ఎప్పుడో పాతకాలం నాటివి, మోర్ దాన్ 100 years బ్యాక్ అని ఆ బిల్డింగ్ ఫోటో చూపించి ఒక ప్రైవేటు మెడికల్ కాలేజ్ కొత్తగా కట్టిన ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కట్టిన మెడికల్ కాలేజీ బిల్డింగ్ ఫోటో చూపించి క్లాస్ రూమ్ చూపిస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటారండి? కొత్తగా కట్టిందే సెలెక్ట్ చేస్తారు. బట్ మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకు తెలుసు
ఇది గాంధీ మెడికల్ కాలేజీలో లేకపోతే ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత అదృష్టం ఉండాలండి. సో ఇక్కడ అట్లాగే మనకి ఇతర దేశాల్లో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా బ్రోచర్స్ చూసి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ద బెస్ట్ మెడికల్ కాలేజీ అనే పేరు ఆ కాలేజీ యొక్క మేనేజ్మెంట్ను లేకపోతే ఆ కాలేజీ యొక్క ప్రొఫెసర్స్ను, ఆ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ను చూసి రాదండి. మేబీ అది అదర్ కోర్సెస్కి వస్తే రావచ్చాం, కానీ మెడికల్ కాలేజీకి మాత్రం బెస్ట్ మెడికల్ కాలేజ్ అనే పేరు ఆ కాలేజీకి ఉన్న హాస్పిటల్కి వచ్చే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూసి వస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరు వచ్చినా మా కాలేజీలో చేరమని అడిగినా మీరు 3 క్వశ్చన్స్ వేయాలండి. ఒక క్వశ్చన్, మీకున్న హాస్పిటల్ ఏంటి, ఎన్ని బెడ్స్ హాస్పిటల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఒక 2000 బెడ్స్ ఉన్న హాస్పిటల్ అని చెప్తాను, ఇంకోళ్ళు వచ్చి 2200 బెడ్స్ ఉన్న హాస్పిటల్ చెప్తారు. ఏది బెస్ట్ అండి? 2200 బెడ్స్ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి మన పిల్లలకి చక్కటి ట్రైనింగ్ జరుగుతుంది, బాగుంటుంది. బట్ ఇక్కడ ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఉందండి. అదేంటంటే మీ కాలేజీలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా అడగాలండి. ఎందుకు అడగాలి అంటే మన ఇండియాలో ఒక కాలేజీకి ఫిక్స్డ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, కోటా ఉంటుందండి. ఒక కాలేజ్ ఉస్మానియా తీసుకుంటే 250, 200 అట్లా, ఒక కాలేజ్ తీసుకుంటే 150. వాళ్ళ కాలేజీకి ఉన్న హాస్పిటల్, కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ డిసైడ్ చేస్తారండి. అక్కడ ఏంటంటే ఫారిన్లో దానికి లిమిట్ ఉండదండి. కొన్ని కాలేజీలు 1400, 1500 సీట్స్ కూడా, అడ్మిషన్స్ కూడా ఒకే ఇంటేక్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు 2200 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో 1400 మందిని తీసుకుంటే బెస్టా, 2000 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో 200 మందిని తీసుకుంటే బెస్ట్ అండి. సో ఇక్కడ పేరెంట్స్ వాళ్ళే జడ్జిమెంట్ చేసుకోవాలి. సో లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి, మోర్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్న హాస్పిటల్ చూసుకోవాలండి. ఇది రెండో క్వశ్చన్ అండి. మూడో క్వశ్చన్, మీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్. ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ డిఫరెన్స్ అంటే, ప్రైవేట్ హాస్పిటల్లో చేరే మనం అమౌంట్ పే చేసి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం అండి? రెప్యుటేటెడ్ డాక్టర్ నుంచి తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ హాస్పిటల్లో ఆ హాస్పిటల్కి అటాచ్ అయిన మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ట్రైనింగ్ కోసం హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ చేత మనం ట్రీట్మెంట్ తీసుకోం. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుతున్న స్టూడెంట్స్ అయితే, గవర్నమెంట్ కాలేజీ హాస్పిటల్ అటాచ్ అయిన కాలేజీలో చదివిన స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఎవరండి? పూర్ పేషెంట్స్, ఫ్రీ ట్రీట్మెంట్ కోసం వస్తారు. సో వాళ్ళు మన పిల్లలు చేసిన ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ అండి. సో అక్కడ మన పిల్లలు ట్రైన్ అవుతారండి. సో కొన్ని మినిమల్ ప్రొసీజర్స్ కానీ, డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మన పిల్లల చేత చేయిస్తారు కాబట్టి సో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అటాచ్ అయిన కాలేజీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బెస్ట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. అలాగే ఇండియాలో ఈ నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్కి విదేశాలలో ఎంబీబీఎస్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఓకే అండి, ఎన్ఎంసీ యాక్ట్ 2018లో వచ్చిందండి, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్. అప్పటి నుంచి కూడా ఇండియాలో గవర్నమెంట్ కాలేజీలో చదవాలన్నా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదవాలన్నా, అబ్రాడ్లో ఏ దేశం వెళ్ళి మెడిసిన్ చేయాలన్నా కూడా నీట్ క్వాలిఫై అవ్వాలి. అంటే ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే నీ మెడిసిన్లో జాయిన్ అయ్యే సంవత్సరానికి నీట్ క్వాలిఫై ఉండాలి. ఇండియాలో మెడికల్ కాలేజ్ చేయాలంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం నీట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఏ సంవత్సరం ఆ సంవత్సరం వచ్చిన ర్యాంకులను బట్టి చేరతారండి. ఇతర దేశాల్లో వాళ్ళకి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి మాత్రం ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత ఆ క్వాలిఫై అయిన స్కోర్ 3 సంవత్సరాల వరకు పనికి వస్తుందండి. 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా చేరవచ్చు. ఆ చేరే సంవత్సరం క్వాలిఫై ఉండాల్సిన అవసరం లేదు. అంతకుముందు 3 సంవత్సరాల క్రితం క్వాలిఫై అయినా కూడా ఈ సంవత్సరం జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి నీట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఫిలిప్పైన్స్ అని చెప్పనండి, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్న కంట్రీస్లో ఒక వెసులుబాటు ఉందండి. ఎన్ఎంసీ ఏం చెప్తుంది? మీరు మెడిసిన్ జాయిన్ అయ్యే సంవత్సరానికి నీట్ క్వాలిఫై ఉండాలంటుంది. కానీ ఈ అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫాలో అవుతున్న, అంటే మెడికల్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పాలి. ప్రపంచంలో 2 రకాల మెడికల్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయండి. ఒకటి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, మన ఇండియా, మన బ్రిటన్, యూకే, తర్వాత నేపాల్, చైనా ఇవన్నీ కూడా ఫాలో అవుతుంది బ్రిటిష్ ఎడ్యుకేషన్. ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవార్డ్ చేసే డిగ్రీని ఎంబీబీఎస్ అంటారు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవార్డ్ చేసే డిగ్రీని ఎండీ అంటారు. ఎండీ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఇండియాలో పీజీలో ఎండీ చేసేది ఎండీతో సమానం కాదండి. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ఏ. అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ కింద వస్తుందండి ఇది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేస్తే. సో ఇక్కడ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మెడిసిన్ ఎండీలో జాయిన్ అవ్వాలంటే మన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక ప్రీ మెడిసిన్ 1 year కోర్స్ చేయాలండి ఖచ్చితంగా.
సో ఏంటి డిఫరెన్స్ అంటే మన ఇండియాలో మెడిసిన్ చేయాలి అంటే 10th చదివిన తర్వాత 11th 12th ఆర్ ఇంటర్మీడియట్ చదివి 4.5 years మెడిసిన్ చేసి 1 year హౌస్ సర్జన్ చేస్తామండి. అరే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్న 70% ఆఫ్ ది వరల్డ్లో ఉన్న కంట్రీస్లో వాళ్ళు మెడిసిన్ చదవాలి అంటే 10th అయిన తర్వాత 3 years ఆఫ్ ప్రీ మెడిసిన్ చేస్తారండి. ఇది ఒక ప్రీ మెడిసిన్ అంటే బ్యాచులర్స్ డిగ్రీ, బిఎస్ బయాలజీ కానీ లేకపోతే సైకాలజీ కానీ ఏదో ఒక డిగ్రీ చేసి తర్వాత 4 years ఆఫ్ మెడిసిన్లో జాయిన్ అవుతారండి. అక్కడ సిస్టమ్ అది. మనం బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం +2 చదివేసి ఆల్రెడీ అమెరికన్ ఎడ్యుకేషన్లో ఫిలిప్పైన్స్ కానీ యూఎస్ కానీ వెళ్ళి మెడిసిన్ చేయాలి అంటే సరిపోదండి. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 10th తర్వాత ప్రీ మెడిసిన్ బ్యాచులర్స్ డిగ్రీలో ఉన్న సిలబస్లో మన పిల్లలు 11th 12th ఇంటర్మీడియట్లో చదివిన సిలబస్ ఉంది కదా అది తీసేసి బ్యాలెన్స్ కోసం 1 year కానీ 1 year 3 months కానీ 1 year 6 months కానీ ఆ యూనివర్సిటీ కాలేజీని బట్టి సెలెక్ట్ చేసి చదివిస్తారు. చదివిన తర్వాత వాళ్ళకి ప్రీ మెడిసిన్ ఇస్తారు. దాని తర్వాత 4 years మెడిసిన్. ఇక్కడ ఫిలిప్పైన్స్లో మన పిల్లలు ఫస్ట్ ఇయర్ చదివేది మెడిసిన్ కాదండి, ప్రీ మెడిసిన్. కోర్స్ మెడిసిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ప్రీ మెడిసిన్. సో ఈ ప్రీ మెడిసిన్ బిఎస్ బయాలజీ కానీ ఐబీ సైకాలజీ కానీ చేరేటప్పటికి అకార్డింగ్ టు ఎన్ఎంసి దీని ప్రకారం వాళ్ళు నీట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు. కానీ 1 year అయిన తర్వాత వాళ్ళు మెడిసిన్లో చేరేటప్పుడు నీట్ క్వాలిఫై. కానీ ఈ లోపల ఇంకోసారి నీట్ రాయడానికి అవకాశం ఉంది కదండి. సో అందుకని ఫిలిప్పైన్స్లో చేరే స్టూడెంట్స్ ఫిలిప్పైన్స్ వెళ్ళి ప్రీ మెడిసిన్ చదివి వెనక్కి రావచ్చు. కానీ ఫిలిప్పైన్స్ వెళ్ళి ప్రీ మెడిసిన్ చేయటానికి అక్కడ మన ఇండియాలో ఉన్న ఫిలిప్పైన్స్ ఎంబసీ వాళ్ళు నీట్ క్వాలిఫై కాకపోతే వీసా ఇవ్వరండి. సో ఈ వీసా ఇవ్వరు కదా మరి ఎట్లా అంటే ఇక్కడ మేము మేనేజ్మెంట్ మా యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి చేసిన ఒక ఆప్షన్ ఉందండి. ఏంటంటే ఫిలిప్పైన్స్లో అటానమస్ యూనివర్సిటీ ఉండి అది అటానమస్ స్టేటస్ అయ్యి ఉండి వాళ్ళు ప్రీ మెడిసిన్ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో బిఎస్ బయాలజీ ఆ ప్రోగ్రామ్ కనుక ఫిలిప్పైన్స్ అక్రిడేషన్ బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులో కనుక level 3 అక్రిడేషన్ ఉంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ కింద అవుట్బౌండ్ ప్రోగ్రామ్గా ఆ ప్రోగ్రామ్ని ఇతర దేశాల్లో ఆఫర్ చేసుకోవచ్చు. వేరే ఇతర దేశాల్లో ఉన్న ఒక క్యాంపస్తో టైఅప్ అయ్యి ఆఫర్ చేసుకోవచ్చు. సో మా యూనివర్సిటీ 2 ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. మా యూనివర్సిటీ వచ్చేసరికి లైసియం నార్త్ వెస్ట్ అటానమస్ యూనివర్సిటీ అండి. రెండోది మేము బిఎస్ బయాలజీ ఆఫర్ చేసిన ప్రోగ్రాము level 3 ప్రోగ్రాము. దీనివల్ల ఫిలిప్పైన్స్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉందండి. ప్రతి పేరెంట్ కూడా ఆ పర్మిషన్ కాపీ ఇస్తాం, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్తో లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్లో ఒక క్యాంపస్ పెట్టారు. మెలూహా ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్ అక్రిడేటెడ్ క్యాంపస్ అండి. ఇది గండిపేట దగ్గర ఉంది. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, 11 acresలో ఉంది. చక్కగా ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ క్యాంపస్ వీళ్ళు టైఅప్ అయ్యి మనం ఇక్కడ నీట్ క్వాలిఫై కాని స్టూడెంట్స్ని ఫిలిప్పైన్స్ యూనివర్సిటీకి అమౌంట్ పే చేయించి ఆ యూనివర్సిటీలో ఎన్రోల్ చేయించి ఆ యూనివర్సిటీ ఐడి కార్డే వస్తుందండి. కరెక్ట్ ఫిజికల్గా వాళ్ళ క్యాంపస్ హైదరాబాద్లో ఉన్న క్యాంపస్లో క్లాసెస్ అటెండ్ అవుతారు. ఇక్కడ వీళ్ళు చదువుకునేది ఫిలిప్పైన్స్ యూనివర్సిటీ సిలబస్సే చదువుతారు. ఓకే అండి. వాళ్ళే ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళే సెమిస్టర్ ఎండ్ అయిపోయిన తర్వాత మార్క్ షీట్ ఇస్తారు. నథింగ్ టు డూ విత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. వీళ్ళు ఇక్కడ ఇండియాలో చదువుకుంటున్నారు కానీ వీళ్ళు చదివే ప్రోగ్రామ్ అంతా కూడా ఫిలిప్పైన్స్ లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ ప్రోగ్రామ్. ఈ విధంగా ఫిలిప్పైన్స్ మొత్తం మీద మా ఒక్క యూనివర్సిటీ మాత్రమే ఆఫ్షోర్ క్యాంపస్, అఫీషియల్ ఆఫ్షోర్ క్యాంపస్. ఐఎమ్ టాకింగ్ వన్స్ అగైన్ అఫీషియల్ ఆఫ్షోర్ క్యాంపస్ మా ఒక్కదానికే ఉంది విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఫిలిప్పైన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దాన్నే కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చెడ్ అంటారండి. ఆ పర్మిషన్ కాపీస్ అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా చదువుకుంటూ ఈ క్యాంపస్లో చదువుకుంటూ హాఫ్ ఆఫ్ ది డే ఫిలిప్పైన్స్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్తామండి. మార్నింగ్ 8 నుంచి 2 o'clock వరకు, 3 నుంచి ఈవినింగ్ 7:30 8 o'clock వరకు నీట్ కోచింగ్ ఇస్తాం. సో నెక్స్ట్ ఇయర్ మేలో కానీ జూన్లో కానీ జరిగే నీట్లో క్వాలిఫై అయితేనే వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. ఇక్కడ 1 year సేవ్ అవుతుంది. మళ్ళీ క్వాలిఫై కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఐటమ్ ట్రై చేయాలండి. లేదంటే వాళ్ళు ఇస్తున్న బ్యాచులర్స్ డిగ్రీ, మా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్న బ్యాచులర్స్ డిగ్రీ తీసుకొని మాస్టర్స్ డిగ్రీ బయాలజీలో చేసుకోవచ్చు. సో ఇక్కడ మా దగ్గర ఈ యూనివర్సిటీలో చేరే స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయడానికి చేరుతున్నారు కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కూడా మా 92 స్టూడెంట్స్ క్యాంపస్లో ఉన్నారు. మీకు రెఫరెన్సెస్ కూడా ఇస్తామండి. ఆల్రెడీ అక్కడ చదివి నీట్ క్వాలిఫై కాక మళ్ళీ ఈ సంవత్సరం క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్గా ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ కూడా ఎన్రోల్మెంట్ ప్రూఫ్స్ అన్నీ కూడా మేము ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి ఏమైనా డౌట్ ఉండగా చూపించగలం. ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం కొన్ని పరిస్థితుల వలన నీట్ క్వాలిఫై కాని స్టూడెంట్స్, కొన్ని పరిస్థితుల వలన ఎందుకు అంటున్నానంటే నీట్లో క్వాలిఫై అవ్వాలి అంటే తెలివితేటలు ఇది ఉంటే సరిపోదండి. నెగిటివ్ మార్క్స్ని కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి స్టూడెంట్స్కి. సో నెగిటివ్ మార్క్స్ రాకుండా కనుక చక్కగా చేస్తే వాళ్ళు మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా మా క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ చెప్తూ
ఫిలిప్పైన్స్ సిలబస్ చెప్తూ నీట్ కోచింగ్ ఇచ్చేది. మేము హై స్కోర్స్ కోసం 400-500 కోసం చెప్పమండి, జస్ట్ క్వాలిఫై చేయడం కోసం మేము ట్రైనింగ్ ఇస్తాం. క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇతర దేశాలు మెడిసిన్ చేద్దామని, 1 year సేవ్ అయిపోయింది. ఇది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. నీట్ క్వాలిఫై కాని స్టూడెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు క్వాలిఫై అయిన పేరెంట్స్ కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు అన్నీ చూపించి మేము చక్కగా 1 year వేస్ట్ కాకుండా మా క్యాంపస్లో పెట్టుకుంటాం. ఎస్ సార్. అండ్ అలాగే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించాల్సి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్ చాలా థింక్ చేస్తారు. సో వాళ్ళకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, ఫుడ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయని ఇన్ని థింక్ చేస్తుంటారు. సో అమ్మాయిల విషయంలో ఫిలిప్పైన్స్లో ఎటువంటి కేర్ తీసుకుంటారు, ఎలాంటి ఫెసిలిటీస్ అక్కడ అందుబాటులో ఉన్నాయి, మీరు టేకప్ చేసిన ఓకే యూనివర్సిటీ? అండి, లైసెమ్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో యాక్చువల్గా మేము యూనివర్సిటీతో అండర్స్టాండింగ్ అయ్యే ముందు యూనివర్సిటీలో క్యాంపస్లో హాస్టల్ లేదండి. మన ఇండియాలో పేరెంట్స్ చాలామంది ఏంటంటే హాస్టల్ క్యాంపస్లో ఉందా బయట ఉందా అని అడుగుతారు. ఏంటి డిఫరెన్స్ అంటే క్యాంపస్లో ఉన్న హాస్టల్లో ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటున్నాను, బట్ ఫిలిప్పైన్స్లో ఏ యూనివర్సిటీలో క్యాంపస్లో ఉన్నా బయట ఉన్నా కూడా సేఫ్టీ సెక్యూరిటీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫిలిప్పైన్స్ క్రైమ్ రేట్ చాలా తక్కువ రికార్డ్ సిటీ. అందులో రెండోది ఈ మా లైసెమ్ నార్త్ వెస్ట్ ఉన్న కాలేజ్ ఉన్న లొకేషను ఇట్స్ ఏ మోడరేట్ సిటీ, నాట్ ఏ బిగ్ సిటీ అనమాట. అంటే ఇప్పుడు బాంబే లాంటి మహానగరం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ బాంబే లాంటి మహానగరం, మనీలా ఇటువంటి చోట ఏంటంటే టూరిజం ప్లేస్ అండి. అది టూరిస్టులు వస్తారు. టూరిస్టులు ఎందుకు వస్తారు? న్యాచురల్గా ఎంజాయ్ చేయడానికి. హాస్టల్ ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్నీ ఉంటాయి, లైక్ క్యాసినోస్, నైట్ క్లబ్స్, ఇవన్నీ కూడా. అది విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండి. సో ఇక్కడ ఈ సిటీ తీసుకుంటే డగుపాన్, ఎంటైర్ డగుపాన్లో మీకు ఒక క్యాసినో కానీ నైట్ క్లబ్స్ కానీ లేవండి. ఇది ఓన్లీ ఐ మీన్ ఒక స్టేట్కి ఒక క్యాపిటల్ మాత్రమే. సో ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవి ఉండవు కాబట్టి చక్కగా స్టూడెంట్స్ బాగా చదువుతారు. ఫిలిప్పైన్స్, ఎంటైర్ ఫిలిప్పైన్స్లో కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ సేఫ్టీ అనేది గర్ల్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే గర్ల్స్ పాపులేషన్ ఓవర్ బాయ్స్ పాపులేషన్ మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది అక్కడ. మీరు ఎక్కడికి వెళ్ళినా midnight 1 o'clock అయినా గర్ల్స్ రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ నేను ఈ లాస్ట్ 8 to 9 yearsలో ఎక్కడ కూడా మన ఇండియాలో చూసినట్టుగా ఆడపిల్లలకి ప్రాబ్లం అనేది నేను ఎక్కడ చూడలేదు. అయినా కూడా మన క్యాంపస్లోనే మనకి డార్మెటరీస్ ఉన్నాయండి. ఇక్కడ మోర్ దాన్ క్యాంపస్లో డార్మెటరీ నేను ఇన్సిస్ట్ చేసి నేను కట్టించడానికి కారణం ఏంటంటే మోర్ దాన్ సేఫ్టీ సెక్యూరిటీ, క్యాంపస్ డామ్లో ఉన్న స్టూడెంట్స్ చాలా డిసిప్లైన్డ్గా ఉంటారండి. ఎక్కడో బయట హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు midnight తిరిగి రావటం, సో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడటం ఇవన్నీ ఉంటాయి. క్యాంపస్లో ఉంటే వాళ్ళు టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ వార్డెన్స్గా ఉంటారు. టైం టు టైం గేట్లు వేసేస్తారు. 8 o'clock అంటే యూనివర్సిటీ క్యాంపస్ గేట్ క్లోజ్ చేస్తారు. 10 o'clock అవగానే హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారు. కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, చక్కగా స్టూడెంట్స్ చదువుకోవడానికి. మేము ఇండియా నుంచి కేర్ టేకర్స్ని కూడా తీసుకెళ్ళామండి, తెలుగు మాట్లాడేవాడిని. సో గర్ల్స్కి ఒక మేడం ఉన్నారు. సో పేరెంట్స్కి ఏమైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా మేడం ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు యోగక్షేమాలు తెలుసుకోవచ్చు, క్లాస్ రూమ్ ఎట్టా ఉందని కూడా తెలుసుకోవచ్చు అండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఇతర దేశాలు పంపించేటప్పుడు ఇంకో చూడాల్సిన ముఖ్యమైన విషయం ఉందండి. చాలామంది ఇచ్చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఇదవుతున్నారు. WHO అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని ఒక వెబ్సైట్ ఉందండి. గూగుల్ సెర్చ్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని కొట్టంగానే వస్తుంది ఒక డైరెక్టరీ. మనం వెళ్ళి చేరదాం అనుకున్న కాలేజీ ఆ డైరెక్టరీలో ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అనౌన్స్ అయింది కదండి, ఆ వెబ్సైట్లో కాలేజీ లిస్ట్ ఉండేది, ఇప్పుడు ఆ లిస్ట్ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, WHO లిస్ట్లో చూసి చెక్ చేసుకోండి, లేదా ఆ కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో చెక్ చేసి తీసుకోండి అంటున్నారు. ఇవన్నీ పేరెంట్స్కి సాధ్యమయ్యేది కాదండి. సింపుల్గా చెక్ చేయాలి అంటే WHO వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని కొడితే వస్తుందండి. దానిలో ఫిలిప్పైన్స్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఓ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకున్న కాలేజ్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకో విషయం, అదే లిస్ట్లో స్పాన్సర్స్ నోట్స్లోకి వెళ్తే USMLE రాయటానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే USMLE రాయటానికి మీరు ఏ మెడికల్ కాలేజ్ చదివారో ఆ మెడికల్ కాలేజీ ECFMG బోర్డు యూఎస్లో ఉంటుందండి. ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అనే బోర్డులో అక్రిడేట్ అయ్యి ఉండాలండి ఆ కాలేజీ. లేకపోతే మీరు అటువంటి అక్రిడేషన్ లేని కాలేజీలో చదివితే రేపు ఫ్యూచర్లో మీరు US వెళ్ళాలంటే USMLE రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో అందువల్ల మనం ఈ అక్రిడేషన్స్ అనేది పర్ఫెక్ట్గా ఎవరో చెప్పింది అనకుండా పర్ఫెక్ట్గా ఏ స్టూడెంట్ చెక్ చేసుకోవాలి, పేరెంట్ చెక్ చేసుకోవాలి, నా మనం అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఫిలిప్పీన్స్లో MBBS ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.